అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈ మాయా ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో దైవీహేష గుణమయ్యి అన్నారు. అంటే ఈ మాయ నా నుంచే సృష్టింపబడింది. అంటే మాయ కూడా భగవంతుని యొక్క స్వరూపం. అందువల్ల ఈ ప్రకృతిలో దోషాలు లేవు. మరి నాకు దోషాలు కనబడుతున్నాయి అని మనం అనుకున్నప్పుడు ఆ దోషాలు మనకు కనబడుతున్నాయి అంటే మనం ఇంకా ఆధ్యాత్మికంగా సాధన చేసి ముందుకెళ్ళాలి అని అర్థం. ఎందుకంటే భగవంతుని సృష్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ మన నిజ జీవితంలో మనం ఏమనుకుంటుంటామో చాలామంది నాకు అవమానపరిచారు నన్ను, లేదా నా మీద కోప్పడ్డారు, లేదా నాకు నష్టం వచ్చేట్టు చేశారు అని మనం ఆలోచనలు చేస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే వాళ్ళ రూపంలో మనకు భగవంతుడు మనల్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరూ గురు సమానులు మనకి. ఎక్కడ కూడా ఈ ద్వంద్వాలకి అతీతంగా మనం ఉండాలి. సుఖము దుఃఖానికి, జయాపజయాలకి, అలాగే సత్కారం అవమానానికి, వీటి అన్నిటికీ దాటి మనం ఉంటే అప్పుడు మన దైవీ గుణాలు మనలో ఉన్నట్టు లెక్క. అలాగే భగవంతుని మనం అందుకోవచ్చు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే గతం గడిచిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఫలానా వ్యక్తి నాకు అలా చేశాడు, ఇలా చేశాడు అని అతని మీద ఒక నెగిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే మన ఒక మనసుని అతని శత్రువుగా చేసుకుంటూ ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలు మనం ఏం చేస్తున్నామో అవే ఆలోచనలు ఆ ఎదుటి వ్యక్తిలో కూడా వెళ్తాయి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన శ్లోకం చెప్తూ మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అన్నాడు. అంటే నాకంటే ఉన్నతమైనది ఏమీ లేదు ఇక్కడ ఓ అర్జున. ఈ పూసలంతా కూడా ఒక దారంపై ఎలా గుచ్చి ఉన్నాయో అలాగే ఈ సమస్తము నా యందే ఆధారపడి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువల్ల నిజంగా మనం అంతా ఎక్కడి నుంచి వచ్చాం? భగవంతుడి నుంచి వచ్చాం. ఆ భగవంతుని యొక్క గుణాలు మనం కలిగి ఉండాలి. కానీ మాయ వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఈ మాయ సంసారంలో పడుతున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు అన్ని సమస్తము నాలోనే ఉన్నాయి అన్నట్టు అందరం భగవంతుని లోపలే ఉన్నాం. ఇప్పుడు మనం ఒక చేసే ఆలోచన ఒక నెగిటివ్ ఆలోచన ఉందనుకోండి, అలా ఒకవేళ ఫలానా వ్యక్తి నాకు ఇలా చేశాడు, వాడికి ఇది కావాలి, ఏదో ఒక నెగిటివ్ ఆలోచన చేసామనుకోండి, ఆ ఎదుటి వ్యక్తికి మన మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు, మనం ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచన ప్రకృతి రూపంలో ముందుకెళ్తూ ఉంటుంది. ఫలానా వ్యక్తి గురించి మనం ద్వేషం పెంచుకున్నప్పుడు ఆ వ్యక్తి మన మీద ఇంకా ఎక్కువ ద్వేషాన్ని పెంచుకుంటారు. అలా కాకుండా మనం ఆ వ్యక్తిని ప్రేమించడం మొదలు పెడితే అతను కూడా మనల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇంకా మనకు అమితమైన ప్రేమను అందిస్తూ ఉంటాడు. ఉదాహరణకి నేను ఒకసారి మధురైకి వెళ్ళాను. మధుర మీనాక్షమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. ఒక 5 days ట్రైనింగు. అందువల్ల ఆ ట్రైనింగ్ వెళ్ళడానికి ముందు మేనేజర్తో కాల్ అయింది. ఆ కాల్ జరిగిన తర్వాత తెలియకుండానే మా మధ్య ఒక ఈగో వచ్చింది. మీకు తెలిసింది, అహంకారం వస్తే దానివల్ల మన శాంతి కోల్పోతాం. ప్రోగ్రామ్ అంతా ఫైనలైజ్ అయింది, కానీ మా కన్వర్జేషన్లో ఒక ఈగో రావడం వల్ల ఒక కొంత డిస్టెన్స్ ఏర్పడినట్టు నాకు అనిపించింది. సరే, ఆ రోజు నా ఫ్లైట్ నేను బయలుదేరాలి. సరే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. మధుర మీనాక్షమ్మ మధురైలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ ఆశ్చర్యకరంగా ఒక అద్భుతం జరిగింది. నేను ఎప్పుడైతే ఒక ఈగో వచ్చి ఇద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందో అప్పుడు నేను అమ్మవారిని ప్రార్థించడం మొదలుపెట్టానమ్మా, పొరపాటు అయిపోయింది, ఇద్దరం కూడా నీ బిడ్డలమే కదా, అందువల్ల ఏదైతే మాలో వచ్చిందో ఈగో, ఆ ఈగోని తీసేసి మా ఇద్దరి మధ్య మంచి ప్రేమను ఉంచి, అలాగే నేను మధురైలో ఉన్నప్పుడు ఆ 5 రోజులు కూడా నీ దర్శనం చేసుకోవడానికి అతనితో పాటు వచ్చే భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి అని అతని గురించి చాలా పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాను. అయ్యో, ఆయన మాట్లాడుంటే నేను ఇలా మాట్లాడుంటే బాగుండేది కదా, అతను ఒక మంచి వ్యక్తి కదా, నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు కదా ఒక మేనేజర్గా, ఇలా అనుకుంటూ ఎప్పుడైతే నేను మధురై వెళ్ళానో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి సాక్షాత్ మేనేజర్ అక్కడికి వచ్చారు. వచ్చి నాతో చిరునవ్వుతో ఎలా ఉన్నారు అని అడిగారు. చూశారండి, ఎంత అద్భుతం చూడండి. అంటే మనలో ఎప్పుడైతే ప్రేమ వచ్చిందో ఆ వ్యక్తిలో కూడా ఆ ప్రేమ వచ్చింది. అందువల్ల మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ జీవితంలో, ఈ మాయా సంసారంలో మనకి తమోగుణం, రజోగుణం, సత్వగుణము, నిర్గుణంతో ఉన్న వ్యక్తులు కనపడుతూ ఉంటారు.
మనము వాళ్ళలో ఉన్న అద్భుతమైన గుణాల్ని తీసుకొని భగవంతుని యొక్క దర్శనం కోసం మన సాధన మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే అప్పుడు మనకు పరమశాంతి అందుతుంది, భగవంతుని యొక్క దర్శనం కూడా అందుతుంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.